అందరికీ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. కాదు ఎక్కువ నష్టపోయిన వాడికి ముందు వైద్యం చేస్తున్నాం అంతే. అంత తప్ప ఏం లేదు. చూద్దాం ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో చూద్దాం. అది నాగర్ కర్నూల్లో నాకున్న సమాచారం మీరు బహుజన్ సమాజ్ పార్టీకి మద్దతు ఇవ్వబోతున్నారు అనేది నాకున్న సమాచారం. నేను ఇంకేమి నిర్ణయం తీసుకోలేదు సార్. పార్టీ రేపు సమావేశం అయింది. పార్టీ సమావేశం అయినాక నిర్ణయం తీసుకోవాలి. మమ్మల్ని మా ఉద్యమాన్ని గత కొంతకాలంగా అత్యంత క్రూరంగా అత్యంత దారుణంగా మా ఉద్యమాన్ని తన పాదాల కిందేసి నలపడానికి 3 ఏళ్ళు ప్రయత్నం చేసిండు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఇప్పుడు నాగర్ కర్నూలులో పోటీ చేస్తున్నాడు. మరి ఆ వ్యక్తి మీద మేము ఏదో ఒక చర్య తీసుకోవాలి కదా. చర్య తీసుకోవాలంటే మేము ఏదో ఒక కార్యాచరణ ఉండాలి కదా, రాజకీయ కార్యాచరణ. ఆ కార్యాచరణ ఎట్లుంటుందో త్వరలో ప్రకటిస్తాం. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ గారు, మీరు ఎందుకు ఆయన పట్ల అంత కోపంతో ఉన్నారు? ఎవరి పట్ల? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇంకెవరు ఉన్న ఒక వ్యక్తి అంటే పోటీ చేసిన ఆయన్నే. నాకు కోపం ఏం లేదు. ఆయనకు కోపం ఉన్నదా లేదా అనేది మీరు మాట్లాడాలి. మా ఉద్యమాన్ని 3 సంవత్సరాలు ఎంత దారుణంగా, ఎంత హింసాయుతంగా, ఎంత క్రూరంగా, ఎంత మైండ్ గేమ్తో ఆయనకున్న ఏకైక అడ్డు, ఆయనకి ఎంఆర్పిఎస్ అడ్డు కాదు, బీసీ సంఘాలు అడ్డు కాదు, ఏ సంఘం అడ్డం కాదు. విశారదం నడిపిస్తున్నటువంటి నేతృత్వంలో నడిపిస్తున్న డిఎస్పి ఉద్యమం ఒక్కటే అడ్డు. దీన్ని ఆయన అణిచివేసినట్టుగా ఎవరు అణిచివేయలే. అక్కడెక్కడో అక్కడ మన శ్రీలంకలో మంచి పేరున్నది ఎల్టీటీ ప్రభాకర్. ఎల్టీటీ ప్రభాకర్ ఏం చేసిండు తెలుసా? తమిళుల విముక్తి కోసం పోరాడే 8 సంఘాలను మట్టుపెట్టిండు. తనలాగా పోరాడే ఎల్టీటీ లాగా పోరాడే 8 సంఘాలని మట్టుపెట్టిండు. మరి వాళ్ళతో జట్టు కట్టాలన్నా మట్టు పెట్టాలన్నా? మనోడు కూడా ఎప్పటికైనా విశారదన్ నేతృత్వంలో ఉన్న డిఎస్పి ఉద్యమం అడ్డయిద్దని అనేక రకాల హింసాత్మక సంఘటనలతో, క్రూర చర్యలతో, మైండ్ గేమ్తో మమ్మల్ని మామూలు ఇబ్బందులు పాలు చేయలేదు. అయినా ఇప్పుడు పోయిన బిచ్చగాడైండి ఆ పార్టీలో, చూడదేవు వదిలేస్తాను. ఆయన గురించి పెద్ద పట్టించుకునేది లేదు. సందర్భం వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నా. మాకేంది, ఆయన చేసిండు కాబట్టి చెప్తున్నాం. అంటే మీ మద్దతు బహుజన్ సమాజ్ పార్టీకి ఉండబోతున్నది. ఉంటుందా? రేపు అభ్యర్థినే పెడతామో రేపు తేలుతుంది. రేపు తేలుతుంది. ఏం ఒక ఉంటే ఇస్తే మద్దతు ఇవ్వచ్చు, లేకుంటే మీరు పోటీ చేయొచ్చు అనుకోవచ్చు. ఇట్లా అనుకోవచ్చు. అంతే ఈ 2 చేయాలనుకోవచ్చు. అంతే.